వాక్యం ఏమంటుంది తెలుసా? అందుకే వాక్యం బాగా చదవాలా. వాక్యం చదువుతున్నప్పుడు, దానిని ధ్యానిస్తున్నప్పుడు, దానిని నెమరు వేస్తున్నప్పుడు మనకు ఏమవుతుంది తెలుసా? ఆ వాక్యమే బలపరిచి ఆ వాక్యమే మాట్లాడుతుంటుంది. హల్లెలూయా. వాక్యం ఏమంటుంది తెలుసా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆమేన్. హల్లెలూయా. ఐస్ క్రీమ్ తింటా మా ముందు పోయింది ఒక అమ్మాయి. నేను మా ఫ్రెండ్ అట్లా పోతా ఉన్నాం, బయటికి పోతా ఉంటే అట్లా వస్తూ ఉంది ఐస్ క్రీమ్ తినుకుంటా. పలకరించింది మనోడిని, బాబాయ్ బాగున్నావు? బాగున్నామా, బాగున్నా. ఎప్పుడు వచ్చినావు బాబాయ్ అంటే, నేను వచ్చినా. ఓకే ఓకే, మన పిల్లనే అని చెప్పాడు ఆయన. సరే అని మేము పోయినాం. పోయి ఒక 15-20 నిమిషాల తర్వాత మేము వస్తూ ఉంటే ఈ ఈ పలకరించిన అమ్మాయి ఇంటి ముందు జనాలు నిండుగా ఉన్నారు. మాకేం అర్థం కాలే, ఎదురా ఇంతమంది ఉన్నారు ఇంటి దగ్గర అనేసి మేము అట్లా పోయేటోళ్ళం. ఇట్లా వచ్చాం. వచ్చి ఇట్లా చూస్తే ఇంకేముంది, ఆ పిల్ల శవమై పడిపోయింది. ఏం అర్థం కాలే, చచ్చిపోయింది. ఆ పాప చచ్చిపోయింది. ఎంత విషయం చూడు, చచ్చిపోయింది. ఏమైందంటే ఊరేసుకొని చచ్చిపోయిందట. ఎందుకు ఊరేసుకొని చచ్చిపోయిందంటే ఐస్ క్రీమ్కి డబ్బులు అడిగితే వాళ్ళ ఆయన ఇవ్వలేదట. సైతాన్ గాడు నిరుత్సాహం పెట్టి, కోపం పెట్టి, సులువుగా చిక్కులు పెట్టే ఎమోషన్ ఎంత డేంజర్ చూడండి. కాబట్టి మరణానికి వయసుతో, అప్పుడు తెలుసుకున్నాను మరణానికి వయసుతో పని లేదురా. ఈరోజు ఎవరికైనా చెప్పమని ఆత్మ చెప్తే వెంటనే చెప్పాలి. రేపన్న వాయిదా వేసినామా, ఈరోజు ఎందుకు చెప్పమని ప్రభు చెప్తాడంటే వాడు రేపు ఉంటాడో ఉంటాడో తెలియదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈరోజు చెప్పేసినాం అనుకో, వాడు రిసీవ్ చేసుకున్నాడు అనుకో, ఇద్దరికి లాభాలు ఉంటాయి. చెప్పినందుకు నీకు, రిసీవ్ చేసుకున్నందుకు వాడికి. ఇక మనం చెప్పిన వాడు రిసీవ్ చేసుకోలేనుకో, అక్కడ దేవుడు చేయి దులుపుతాడు, ఇక్కడ మనం సైతాన్ గాడు చూసుకుంటాడు వాడిని. అదనమాట జరిగేది. కాబట్టి చెప్పేది పక్కనల్లో ఇట్లా తట్టి చెప్పు, నీ బాధ్యత అని, మన బాధ్యత అనండి. షియలు పెట్టిన వాళ్ళకి చెప్పాలా, పప్పన్నం పెట్టిన వాళ్ళకి చెప్పాలా, అవసరతలు నీ అవసరతలో అక్కర్లలో తీర్చినవానికి చెప్పాలా. అన్నా వాళ్ళు మన కులస్తులు కాదన్నా, మన గోత్రం కాదన్నా, వాళ్ళంతా పెద్ద ఇదన్నా. ఎవడైతే మనకేం, నన్ను మనిషా కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్వసృష్టికే చెప్పమన్నాడు. మరి వాళ్ళ సృష్టిలో వాడొక భాగం కదా. దేవునికి స్తోత్రం చెప్పాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరపట్టబడి తీసుకొని వస్తే ఆ చిన్న పిల్ల చెప్తా ఉంది. ఆ చిన్నది ఎవరికి? నయమని ఇంట్లో చెప్తుంది సువార్త. ఏంది మీ ఆయనమ్మా మేడం బాగానే ఉన్నట్టుంటాడు, ఇంట్లో పోయి కుంకుమ శబ్దం వస్తుంటుంది. ఏంటంటే నువ్వు తెలుసుకున్నావు పాప అంటే, అవును ఏదో ఉన్నట్టే. ఏమో ఈ రోగానికి మందు మా ఊర్లో ఉందన్నది ఆమె. హల్లెలూయా. మా ఊర్లో దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గర బాగా అయిపోతున్నది. ఎంత మాట అది. ఆమె అద్భుతం ఏంటంటే, ఆ చిన్నది చెప్పింది ఎంత విశ్వాసంతో చెప్పిందో, ఆ చిన్నది చెప్పింది ఎంత బలంగా చెప్పిందో, ఆ చిన్నది ఎంత ధైర్యంగా చెప్పిందో, మేడంకి ఏమంటారు కాన్ఫిడెన్స్ పెరిగింది, మేడంకి బలం వచ్చేసింది. వెంటనే అన్నది, నాయమన్నా ఇక ఊరికే నువ్వు ఏడ్చుకుంటా నన్ను ఏడిపోద్దాయా బాబు, వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ ఎవరు ఉన్నారంట దైవసేవకుడు. పిల్ల చెప్పింది అనగానే ఆడు నమ్మేశాడు. ఆమె రాజుగారికి ఒక ఫిర్యాదు లెటర్ రాసి ఆ రాజుకు పంపి నేను పోతా అన్నాడు. ఎందుకంటే డైరెక్ట్ పోతే యుద్ధాలు జరుగుతాయి. ఆమె హల్లెలూయా. రాజుగారికి తెలియక ఆ పత్రం చదవగానే ఈయన చింపుకున్నాడు, ఈడేదో కొట్లాడడానికి ఇదేదో అనేసి. ఆమె దేవునికి స్తోత్రం. కాదు 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 సువార్తానికి అదన్నమాట. ఆ చిన్నదాని మాట విని వచ్చి పసిబాలుని దేహాన్ని పొందుకొని పోయినాడు. అందరు గట్టిగా చప్పట్లు కట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మార్కులు ఎవరికి పడ్డాయి? చిన్నదానికే. సో ఈరోజు మనకు కూడా మన బహు దుఃఖం ఉండాలి. ఎవరి పట్ల? ఎవరి పట్ల? నేను ప్రభుని నమ్ముకుంటారా, నువ్వు చచ్చిపోతే అన్నాడు అనుకో, సావడానికైనా సిద్ధం అనాల మనం. నిన్ను చంపుతాగా నేను చస్తానా, నమ్ముకుంటే నమ్ముకో లేకపోతే నీ కర్మ అనేది కాదు.
పౌలు అట్లా లేడు, ఇక్కడ బహు దుఃఖం ఉందంట ఆయనకు. ఎందుకంటే ఉచితంగా ఈ పరలోక రాజ్యం, ఉచితంగా ఈ పరదేశి, ఉచితంగా క్షమాపణ, ఉచితంగా దీవెనలు, ఉచితంగా సంతోషం, ఇవన్నీ ఉచితంగా వస్తుంటే వీళ్ళు వరాలు, పరిశుద్ధాత్మ ఇవన్నీ ఉచితంగా పొందుకోవాల్సిన వాళ్ళు ఎంత కర్మ చేసుకున్నారా వీళ్ళని ఆ కర్మతో బాధపడు బహు దుఃఖంగా ఉన్నాడు ఈయన. వాళ్ళ సొంత జనుల పట్ల ఆయనకు అంత ప్రేమ ఉందండి. ఆమేన్. మా ఊరు వదిలి మేము ఎక్కడ పోమన్నా, మేము బతికినా సచ్చినా ఊర్లోనే అంటాం కదా, ఆ ఊరినే తీసుకురా దేవుని దగ్గరికి. అది సాధ కాదు మళ్ళా. ఆమేన్. ఈ రోజు మాత్రం ఉంటుంది ఊర్లోనే ఉండాలని. ఊర్లో ఉండి మనం చేయాల్సింది ఏంది? అనేకులను ప్రభు దగ్గరికి. నీ పన్నే అది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సువార్త పని అందరు చేయాలా, సేవకులే కాదు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి పని చేసుకోవాలా, సువార్త పని చేయాలా, 2 పనులు చేసుకుంటూ ఉండాలా. ఆమేన్. పుట్టింది ఊరికే జానడు పొట్ట కోసం కాదు. చెప్పండి, నీకు కృతజ్ఞత లేదు కాబట్టి నేను నమ్మనని చెప్పండి. దానికి కృతజ్ఞత ఉందా? దీనికి ఏమైనా ఉందా కృతజ్ఞత? దాన్ని 3 సార్లు పెడతావు, 4 సార్లు పెడతావు, మీరైతే మధ్యరాత్రి కూడా పెడతావు. కృతజ్ఞత ఉందా? ఎంత గాఢ నిద్రలో ఉన్నా దాహం అంటుంది అది, లేపి 12-1 గంటలకు లేచి ఇన్ని నీళ్ళు తాగుతావు. కృతజ్ఞత ఉందా? ఎప్పుడైనా శబ్బాష్ అన్నదా నిన్ను? అందుకే ఉపవాసం ఉండి బహు దుఃఖపడాల మనం. ఏమేన్. దాని తర్వాత చూడండి, దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 7వ అధ్యాయం 11వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మనస్సు, రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఆమేన్. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అందరు ఆమేన్ అని చెప్పండి. దుఃఖంలో ఇంకొక రకం దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇందాక ఉదయం ఆరాధన జరిగినాక మొదటి ఆరాధనలో లాస్ట్లో అందరి మీదకి దేవుని ఆత్మ బహుబలంగా దిగి వచ్చారు. దాని తర్వాత ఒక కొత్తగా వచ్చారు వాళ్ళు. ఆ సహోదరు వచ్చి ఇక్కడ నిలబడి గజ 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 వణుకుతా ఉంది. అన్నా, ఈ ఆరాధన అయినప్పటి నుంచి నాకు ఏమైందన్న లోపల అంతా అని వణుకుతా ఉంది ఆమె. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చేయి పెట్టారు ఓ అని ఏడుస్తూ ఉంది ఆమె. అదేంటో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ప్రభువా నేను పాపిని అంటుంది లోపల నుంచి. ఏమేన్. చిన్న ప్రార్థన అయిపోయినాక కళ్ళు తెరిచి అంటుంది, గుండె మీద బరువంతా పోయిందన్నా, మనసు మీద బరువంతా పోయిందన్న, చాలా నెమ్మదిగా ఉందన్న, నాకు ఎట్లెట్లా ఉందన్నా, ఎంత ఆనందంగా గాల్లో ఎగురినట్టుంది. అది దైవ చిత్తానుసారమైన, అది రక్షణ ఆనందాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడైనా కలిగిందా? అది ఈరోజు ప్రశ్న. ఆమేన్. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణ ఆనందాన్ని కలగజేస్తుందట. ఇప్పుడు మీరు 30 సంవత్సరాల నుంచి ఒక కోర్టులో కేసు కొట్లాడుతూ ఉన్నారు. 30 ఏళ్ళైంది కేసు జరుగుతా. సడన్గా జడ్జి గారు అన్నారు, ఇక ఈ కేసు నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఈ కేసు నేను కొట్టేస్తున్నాను అని రెడ్ పెన్ తోటి ఇట్లా కొట్టేసి దాన్ని చించేసాడు అనుకో, మీకు ఎట్లుంటుంది? స్వీట్ బాక్స్ వస్తుందా లేదా ఇంటికి? బిర్యానీ ఉంటుందా లేదా ఇంట్లో? అంటే ఆ ఆనందం, ఆ సంతోషం, అది మనం ఏం చేయలేము. ఏమేన్. ఒక శరీర సంబంధమైన కేసు పోతేనే అంత సంతోషం ఉంటే, నరకములో నుండి పరలోకానికి దేవుడు మనం దార్చించాడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. మన కేసులన్నీ ఆయన తీసుకొని ఏ శిక్షావిధి లేకుండా మనం చేశాడు. అందుకే వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే మనకు ఏ శిక్షావిధి లేదు. హల్లెలూయా. నీ కేసులు కొట్టివేయబడ్డాయని చెప్పండి పక్కన వాళ్ళతో. అది రక్షణ ఆనందం అట. సో దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది ఒకటి ఉంది. ఏ చిత్తమనుసారమైంది?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఉండకూడని దుఃఖం. కిందనే ఉంటుంది, చదవమ్మా. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం, ఇంకొక దుఃఖం ఉంది. ఆ దుఃఖం పేరేం పేరు? లోక సంబంధమైన దుఃఖం అనండి అందరు కూడా. ఇదేం చేస్తుందంట? మరణమును కలుగ చేయును. సరిపోయింది. లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? మరణమును కలగజేస్తుంది. హల్లెలూయా. ఇస్కరేతు యూదా ఏ దుఃఖంతో చచ్చిపోయాడు? లోక సంబంధమైన దుఃఖం అది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం, లోక సంబంధమైన దుఃఖం మనకు అవసరం లే. లోక సంబంధమైన దుఃఖాలతో మనం ఎప్పుడు కూడా ఉండొద్దు. ఆత్మ సంబంధమైనదే కావాలి మనకు. ఆమేన్. ఒకటి, హృదయములో దుఃఖం ఉంది. రెండోది మహా దుఃఖం ఉంది. మూడోది మనో దుఃఖం ఉంది. నాలుగోది బహు దుఃఖం ఉంది. ఐదవది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది. ఇవి మనకు కావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా చూడండి, ఫిలిప్పీ 2:25. ఫిలిప్పీ 2:25. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని. ఎఫెతా ఏమయ్యాడంట? రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. ఆమేన్. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఎఫాఫ్తా అనే వ్యక్తి రోగగ్రస్తుడై ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడట? కనికరించి అతన్ని స్వస్థపరిచాడు. ఇప్పుడు పౌలు ఏమంటాడు? అతన్ని కనికరించి స్వస్థపరచడమే కాదు, నాకు కూడా దుఃఖము మీద దుఃఖము అనండి అందరు కూడా. ఇంకొక రకం. ఏ దుఃఖం అంటే ఇది? దుఃఖము మీద దుఃఖము కలగకుండా దేవుడు నన్ను కనికరించాడు. ఎందుకు అనంటే, ఈ ఎఫాఫ్తా అనే వాడు పౌలు గారికి ఎట్లున్నాడు తెలుసా? జత పనివాడుగా ఉంటున్నాడు, తోడి పనివాడుగా ఉంటున్నాడు. ఈ సువార్త పనిలో మంచిగా ఆయనకు సపోర్ట్ చేసేవాడిగా ఉన్నాడు. బాధ్యత చెప్పినప్పుడు ఆ బాధ్యతను నెరవర్తించేవాడిగా ఉన్నాడు. అంటే ఇక ఆయనకు చెప్పినాక మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఇక మనకు మళ్ళీ అనుమానాలు వద్దు, ఆయన చేస్తాడో చేయడో, ఉంటాడో ఉండొద్దో, ఉంటాడో ఉండడో అని. కాబట్టి అటువంటి అంత నమ్మకస్తుడు అన్నమాట. దూత అంటున్నాడు. ఆయనకు ఎన్ని బిడుదలు ఇచ్చాడో తెలుసా? దేవునికి స్తోత్రం. అటువంటి సాక్ష్యం యేసునామములో మనం అందరం సంపాదించుకుందుముగాక. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమందికి పని చెప్పినప్పుడు పని చెప్పడం కంటే మనం చేసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి పని చెప్పిన తర్వాత చెప్పింది ఒక్కసారి కానీ చేశాడా లేదా అని ఒక 100 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంతే వాళ్ళ పరిస్థితులు అవి. కానీ ఆ రీతిగా మనం ఉండొద్దు. ఎఫ్తా లాగా మనం కూడా ఎట్లుండాలా? పౌలుకు ఎట్లా జతగాడుగా ఉన్నాడో, సహకారిగా ఉన్నాడో, ఒక దైవ సేవకునికి ఎట్లా బలం ఇచ్చేవాడుగా ఉన్నాడో కదా. దేవునికి స్తోత్రం. అందుకే అతడు కనికరం పొందుకొని కనికరముతో దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన అటు ఇటు అయిపోయింటే ఈయన పౌలు గారు అంటాడు, నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండా దేవుడు నన్ను కరుణించాడు. ఆమేన్. దుఃఖం మీద దుఃఖం అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలగకుండా కరుణించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దుఃఖం మీద దుఃఖం ఎవరికి కలిగింది? ఆయనకు కలగలేదు, దేవుడు తప్పించాడు. బైబిల్లో దుఃఖం మీద దుఃఖం ఎవరికో తెలుసా? యోబు గారికి కలిగింది. ఒకే రోజు సౌకర్య బికారి అయిపోయే పరిస్థితి, ఒకే రోజు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా అన్నిట్లో సైతాను గడు దెబ్బ కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక్క శవం కదా, ఇంట్లో 10 శవాలు ఉన్నాయి. ఎట్లుంటుందా ఇల్లు? ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రాక్టికల్గా థింక్ చేద్దాం. మామూలుగా ఉండదు. కుక్క పిల్ల చచ్చిపోతేనే అన్నం తినలేదంట ఆమె. మరి పిల్లలే చచ్చిపోయినారు 10 మంది కదా. ఒక వార్త వెంబడి ఒక వార్త, ఒక వార్త వెంబడి ఒక వార్త. మీ పిల్లలందరూ కలుసుకుని విందు చేసుకుంటా ఉంటే స్లాబ్ కూలి చచ్చిపోయినారయ్యా అని చెప్పాడు. ఇంకొకటి వచ్చి గొర్రెలన్నీ ఎత్తుకుపోయినారయ్యా శత్రువులు వచ్చి, ఇంకొకటి వచ్చి ఆ మందలన్నీ ఎత్తుకుపోయినారయ్యా అని ఇట్లా అన్నీ ఒక్కొక్కటి చెప్తుంటే ఎంత దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖము మీద దుఃఖం అతనికి కలుగుతున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? అతడు బూడిదలో కూర్చొని, దేవునికి స్తోత్రం, అంటే అటు ఇటు పరిగెట్టలే, ఆయా ప్రాంతాలను దర్శించలే. ఏం చేశాడు? ఉన్న పాటున అక్కడే కూర్చొని, దేవునికి స్తోత్రం, మౌనంగా ఉన్నాడు. చెప్పండి అందరు కూడా. భార్య వచ్చింది, ఎందుకంటే ఈయన నోరు తెరవడం లేదు, గమ్మున ఉంటున్నాడు. కాబట్టి సాతానుగాడు అక్కడ దేవుని దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాడు. ఏమని? ఏ నోరైతే నిన్ను స్తుతిస్తుందో, ఏ నోరైతే నిన్ను గణపరుస్తుందో, ఏ నోరైతే మంచి దేవుడు అని పాట పాడుతుందో, ఆ నోటి ద్వారానే నేను దూషించేటట్టు చేస్తాను చూడు యోబు విషయంలో అని ఛాలెంజ్ చేసి వస్తే దేవుడు అన్నాడు, పోయి చూసుకోపోరా, వాడు నా సేవకుడు రా, వాడు ఏ బైబిల్ కాలేజ్ పోయినానైనా అని అడుగుదాం. భలే ఉండేది. బైబిల్ కాలేజ్ పోకుండా సేవకుడు అయిపోయినాడు ఆయన. దేని ద్వారా? అతని ప్రవర్తన ద్వారా. ఆమేన్. ప్రతిరోజు మానక దేవునికి బలులు అర్పించుట ద్వారా. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన చేసిన సేవ అదే, బలులు అర్పించుటయే. భార్యను అట్లా గిల్లాడు వాడు. భార్య ఏమన్నది? ఇంకా దేవుడా దేవుడా అనుకుంటా, నువ్వు ఏమయ్యా? ఆదరించవలసిన భార్య ఏమంటుంది ఇప్పుడు? దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో, మరణముగా. ఏమే నన్నే చచ్చిపోమంటావు అని లేచిండు ఆయన. రాయలసీమోడు అయితే లేచేవాడేమో. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మూర్ఖురాలా అని అనలే. ఏమన్నాడు? మూర్ఖులు మాట్లాడతారు ఇట్లా. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఆమేన్. దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం సంతోషంగా లేమా? ఇప్పుడు ఆయన ఇచ్చాడు, ఆయన్నే తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. కాబట్టి ఒకటి చేద్దాం, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాన్ని మైపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ భార్య ఇట్లా చప్పట్లు కొట్టిండదు నాకు తెలిసి. కానీ మనం ఎంత కొడుతున్నాం కదా, మనకి ఎంత సంతోషం వేసిందో. ఆమేన్. సో యోబు ఆ మాట అన్నందుకు సర్టిఫికేట్ ఏమిచ్చాడు తెలుసా దేవుడు? పరిశుద్ధాత్ముడు, యోబు తన నోటితో పాపము చేయలేదు. అంటే దీని అర్థం ఏంటంటే దుఃఖము మీద దుఃఖము. చెప్పండి, పక్కన వాళ్ళని చూసి చెప్పండి. దుఃఖము మీద దుఃఖము కలిగినప్పుడు నోరు మూసుకో. తిట్టినట్టుందా? సరే, మళ్ళీ చెప్పండి. దుఃఖము మీద దుఃఖము కలిగినప్పుడు నోటికి పని పెట్టొద్దు. నోరు మంచిదైతే సో ఇప్పుడు నీ నోరు దుఃఖం మీద దుఃఖం కలిగినప్పుడు ఏం చేయొద్దు? చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు నాకు ఏమైనా ఫీలింగ్స్ ఎక్కువ అయినాయి అనుకో, కోపం, బాధ, భయ అని వచ్చినానుకో, మాట్లాడే ఎవరితో ముచ్చుమోకమోడు ఉంటాడు చూడు, అట్లా పెట్టుకొని ఉంటా. అయితే ప్రజల ముందుకు రాను. ఆమెన్. కొంతమంది ముచ్చుమోకాలు పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తారు.
ఏందో అంత పోయినట్టు. రే ఇది తండ్రి ఇల్లే ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఏముంటుంది? ఒకవేళ ముచ్చుమోకాలంటే బయట, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం 32 పనుల ముఖమే ఉండాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. అయ్యా బయట తినడానికి పళ్ళనిచ్చావు, లోపల నవ్వడానికి పళ్ళనిచ్చావు, స్తోత్రం అని చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. కానీ విచిత్రం ఏంటంటే బయట తినవు కానీ లోపలికి వచ్చినాక పనులు కొరుకుతూ ఉంటావు. ఎందుకు కొరుకుతావో తెలియదు ఇప్పటికి. అదే మర్మం. ఆమె సో దుఃఖం మీద దుఃఖం కలిగినప్పుడు మనకందరికి వస్తుంది, అనుభవిస్తాం ఇవి. కానీ చేయాల్సింది ఏంటో తెలుసా? అటువంటి సమయంలో ఒక మూలను చూసుకోవాలి. ఆమె హల్లెలూయా. గయ్యాలతో సంసారం చేసేదానికంటే ఎక్కడ పోవాలట? ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం మౌనంగా పోయి కూర్చొని ఆయన ఊరికే వాళ్ళతో ఎందుకని. ఆమేన్, హల్లెలూయా. 1-2 నిమిషాలే కూర్చోమంటే ఇంకా నెలలు కాదు. ఆమెను హిమాలయాలో పోయి గడ్డాలు పెంచుకొని కూర్చోవడం కాదు, పోయి 10 నిమిషాలు, 5 minutes అదంతా అలజడి అంతా ఏమవుతుంది? చల్లారుతుందని చెప్పండి అందరు కూడా. ఆమేన్. ఇంకొక మాట, ఆ మౌనంలో ఏమవుతుంది తెలుసా? నిజంగా హృదయంలో నుండి, హృదయమే పనిచేయాలి, మనసు హృదయం 2 పని చేస్తుండాలి. దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవునికి వందనాలు చెప్తుండాలి. అయ్యా ఆశా నిగ్రహం దయచేనైనా, కోపం తొలగించునైనా, చిరాకు తొలగించునైనా, తొందరపాటు మాటలు తొలగించునైనా అని లోపల అంటా ఉండి అట్లా మౌనంగా ఉంటే నువ్వు ఏం చేసినట్టు తెలుసా? సియోనులో మౌనంగా ఉండుట, స్తుతి చెల్లించుట అన్న మాట ఉంది. హల్లెలూయా. స్తుతి చెల్లించిన వాడు అవుతావు. అందరు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అదనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆమేన్. సో ప్రాక్టీస్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తారు? చర్చిలో నుండే చేయండి. కొంతమంది చర్చిలో నిన్ను అవి అంటారు అని ఉండండి, అంతే తప్ప నాకేలేదు. హల్లెలూయా. దుఃఖము మీద దుఃఖం కలగకుండా దేవుడు ఏం చేశాడట? కరుణించాడు. ఎంత అద్భుతమైన మాట కదా. ప్రైజ్ ది లార్డ్. సో మనం కూడా ఒకరు ప్రభు కోసం పని చేస్తున్నప్పుడు, ఒకరు సువార్త కోసం పరిగెడుతున్నప్పుడు, ఒకరు దేవుని రాజ్యం కోసం ముందుకు వెళ్తున్నప్పుడు, ఒకవేళ వాళ్ళు బలహీనపరచబడుతున్న సమయంలో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చాలా, వాళ్ళ కోసం దుఃఖపడాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. అయ్యా ఒకప్పుడు మంచి పరిచర్య చేసేవాళ్ళయ్యా, ఒకప్పుడు బాగా పరిగెట్టేవాళ్ళయ్యా, ఈరోజు కొంచెం నిదానిస్తున్నారయ్యా. అయ్యా ఈరోజు కొంచెం రోడ్డు తప్పుతున్న పరిస్థితుల్లో ఉందయ్యా. అయ్యా కొంచెం కనికరించయ్యా, వాళ్ళకి శక్తి ఇయ్యయ్యా, వాళ్ళకి బలం ఇయ్యయ్యా, వాళ్ళకి ధైర్యం ఇయ్యయ్యా, నిలబడే అధికారం ఇయ్యయ్యా. అలా మళ్ళీ ఒకసారి వాళ్ళని తట్టండి అయ్యా. మళ్ళీ ఆ ఏడుపు, ఆ దుఃఖం, ఆ ప్రార్థన మీరు చేయడం ప్రారంభిస్తే ప్రభు యొక్క కనికరం వాళ్ళ మీదకి మెండుగా వస్తుంది. ఇది ఆత్మీయ పాఠాలు. ఇవి ఏలెత్తి చూపించుకుంటూ పోయేది కాదు. ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరాలు, ఇవి ప్రభు రాకడ దినాలు. ఇవి అందరు తప్పులు ఎత్తి పట్టుకుంటూ చూపిస్తే దేవుడు వచ్చినప్పుడు అంటాడు, నువ్వే ఒక పెద్ద తప్పురా అంటాడు. ఆమేన్. సో ఆ పెద్ద తప్పు మనంగా ఉండకుండా ఏం చేద్దాము? ఆమేన్. ప్రార్థన ఎడతెగకుండా చేస్తూ, ఆమేన్, దుఃఖపడువారు ధన్యులని చెప్పాడు. కాబట్టి ఈరోజు ఏ సంతోషం ఉన్నా, ఏ ఉల్లాసం ఉన్నా, ఏ నవ్వున్నా, ఏ ఆనందం ఉన్నా దాన్ని దుఃఖంగా మార్చుకొని మన ఓదార్పును పొందుకొని దేవుని రాజ్యములో ఒక బలమైన విశ్వాసులుగా నిలబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి హృదయంలో దుఃఖం, మహాదుఃఖం, మనోదుఃఖం, బహుదుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, దుఃఖము మీద దుఃఖం, ఈ అన్ని కూడా ఆత్మీయ సంబంధమైన దుఃఖం. ఈరోజు సీమోను పేతురు యొక్క దోణి యేసు ప్రభు లోపలికి తీసుకుపోమన్నట్టు ఈరోజు ఆత్మీయంగా మీరు లోపలికి పోయారు ఈ వాక్యం ద్వారా. సో అనవసరమైన దుఃఖాలు వద్దు మనకు, అనవసరమైన ఏడుపులు మనకు వద్దు. ఆమేన్, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్కి మాకు డబ్బులు రావంట, అవి పడవంట, ఈ పడవంట, ఈ అన్నొద్దు మనకు. ఆమేన్. ఈ క్రిస్మస్ దినాలు అనేక ఆత్మలకు మేము సువార్త ప్రకటించాలి. మాట ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు. ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కోసం మేము ఒక అవకాశాన్ని తీసుకోవాలి, వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, దాన్ని ఎట్లయినా చేయాలి అని ఈ ఆలోచనతో మనమందరము ముందుకు సాగుదుము గాక. ప్రభు యొక్క మాటలు దీవించును గాక. అందరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని మీరు సెలవిచ్చినట్లు నాయనా, పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మీయ జీవితంలో కావలసిన దుఃఖం ఏంటో మీరు మాకు నేర్పించారు. నెహెమియా కట్టడానికి హృదయంలో దుఃఖపడ్డాడయ్యా నాయనా. స్వప్రజలు, సొంత ప్రజలు నాయనా, పితరులున్న ప్రాంతాలు నాశనమయ్యాయని హృదయంలో దుఃఖపడ్డాడయ్యా. ఎస్తేర్ దినాల్లో ప్రభా, యూదులునైనా తండ్రి యేసయ్య అపవాది వేసే యొక్క బాణాలకు చూసి దుఃఖపడి నైనా కన్నీరు కార్చి ఉపవాసాలుండి ప్రార్థన చేశారయ్యా. అలాగే తండ్రి నైనా, మనోవేదనతో నైనా మేము మనో దుఃఖము మేము కలిగి ఉండాలని నాయనా, అలాగే బహు దుఃఖము మేము కలిగి ఉండాలని, మా స్వజనుల విషయంలోనైనా బహు దుఃఖమునైనా మేము కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించారయ్యా. అలాగే దైవ చిత్తానుసారమైన దుఃఖము మాలో ఉన్నప్పుడే నైనా రక్షణార్థమైన మారు మనసు మాకు కలుగుతుందని మీరు మాకు నేర్పించారయ్యా. అంతేకాదయ్యా, దుఃఖము మీద దుఃఖము మేము కలిగి ఉన్నప్పుడు ప్రభా, మీ యొక్క కనికరము మాకు కలుగుతుందని మేము నేర్చుకున్నామయ్యా. తండ్రి నాయనా, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి దుఃఖం మాకు వద్దు నాయనా, మీ కృప మాకు అనుగ్రహించండి. లోకంలో మేము ఏమి పోగొట్టుకున్నా దుఃఖపడొద్దయ్యా నాయనా, ఏమి సంపాదించుకోలేకపోయినా దుఃఖపడొద్దయ్యా. సొంత ఇల్లు లేదని దుఃఖపడవలసిన అవసరం లేదు, పిల్లలు లేరని దుఃఖపడవలసిన, ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, పెళ్లి కాలేదని, పిల్లలు కనలేదని, ఈ దుఃఖాలు మాకు అవసరమే లేదు ప్రభా. ఆ దుఃఖాలు మాకు మరణాన్ని కలగజేస్తాయని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి జీవించే కృప మా అందరికీ దయచేయండి అయ్యా. విత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమంత